ఉగ్ర శిబిరాలపై మెరుపు దాడులు అనంతర పరిణామాలు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై తాజా సమాచారాన్ని ఢిల్లీ ప్రతినిధి అరుణ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ. ఈరోజు ఉదయం 3:30 గంటలకు భారత వైమానిక దళం జరిపినటువంటి దాడులు తదనంతర పరిణామాలు చాలా కీలకంగా మారిపోతున్నాయి. ఇప్పటికీ భారత ప్రభుత్వం తాము దాడి చేసినట్లుగా భారత విదేశాంగ శాఖ ద్వారా పూర్తిస్థాయి సమాచారం మొత్తాన్ని బయటికి వెల్లడించడం జరిగింది. జైషే మహమ్మద్ చెందిన ప్రధాన స్థావరము, దానికి అనుబంధంగా ఉన్నటువంటి మరో 2 స్థావరాలపైన అంటే ఒకటే చోట దాడి జరిగినట్లుగా వెల్లడించింది. దాదాపు 25 నిమిషాల పాటు జరిగినటువంటి దాడిలో జైషే మహమ్మద్ చెందినటువంటి కీలకమైనటువంటి స్థావరాలను మట్టుబెట్టడంతో పాటుగా జైషే మహమ్మద్లో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి యూసఫ్ అజహార్ను కూడా మట్టుబెట్టినట్టుగానే భారత ప్రభుత్వం కొద్దిసేపటి క్రితం వెల్లడించింది. దీనికి అనుగుణంగానే తదుపరి అంటే దాడి జరిగిన తర్వాత పరిణామాలు స్థానికంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా అక్కడి నుంచి స్థానికంగా ఉన్నటువంటి సమాచారం మొత్తాన్ని తీసుకుంటున్నట్లుగా విదేశాంగ శాఖ తెలిపింది. అయితే ఈ దాడి చేయడానికి కారణం కూడా విదేశాంగ శాఖ చాలా స్పష్టంగా చెప్పింది. జైషే మహమ్మద్, లష్కరే తోయిబా వంటి సంస్థలు బాగల్కోట్ కావచ్చు, కరాచీ కావచ్చు, మిగిలిన ప్రాంతాలన్నింటి నుంచి తమ ఆపరేషన్స్ను కొనసాగిస్తున్నాయని, ఇది తాము పూర్తి స్థాయి సమాచారాన్ని పక్కా ఆధారాలతోటి పలుమార్లు పాకిస్తాన్ ముందు పెట్టినప్పటికీ కూడా పాకిస్తాన్ ఈ రోజు వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కాబట్టి దాంతోపాటుగా ఈ నెల 14వ తేదీన భారత సాయుధ జవాన్లపైన దాడులు చేసి దాదాపు 42 మందిని పొట్టన పెట్టుకోవడంతో ఆ తర్వాత కూడా పొట్టన పెట్టుకున్న తర్వాత కూడా పాకిస్తాన్కు శాంతి సందేశం ద్వారానే ఈ సమాచారాన్ని ఇచ్చినప్పటికీ కూడా పాకిస్తాన్ ఎటువంటి పరిస్థితుల్లోనూ స్పందించలేదు. కాబట్టి ఈ దాడికి చేసినట్లుగా అదే రీతిలో కాశ్మీర్లో ఫిబ్రవరి 14 చేసినటువంటి దాడి రీతిలోనే మరికొన్ని దాడులు దేశం మొత్తం మీద జైషే మహమ్మద్, లష్కరే తోయిబా వంటి సంస్థలు చేయటానికి ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి సో వాటన్నిటికీ తగిన ఆధారాలు ఉన్నాయి. కాబట్టి తాము ఈరోజు జైషే మహమ్మద్ చెందినటువంటి కీలక స్థావరాలన్నిటిపైన కూడా దాడులు చేసినట్లుగానే విదేశాంగ శాఖ వెల్లడించడం జరిగింది. ఈరోజు చేసినటువంటి దాడిని ధృవీకరిస్తూ తదుపరి కూడా ఇటువంటి దాడులు జరగడానికి ఆస్కారం ఉన్నట్లుగా కూడా వెల్లడించడం జరిగింది. మరోవైపు అంతర్గత పరిస్థితులన్నింటినీ కూడా అంచనా వేసేందుకు అదేవిధంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ కావచ్చు, పాకిస్తాన్ బోర్డర్లో ఉన్నటువంటి పరిస్థితులన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో సమీక్షించింది కేంద్ర ప్రభుత్వం సమీక్షించింది. ఈరోజు ఉదయం ప్రధాని నివాసంలో భారత ప్రభుత్వానికి సంబంధించిన విషయంలో చూసుకుంటే కేంద్ర కేబినెట్ భద్రతా వ్యవహారాల కేంద్ర కేబినెట్ సబ్ కమిటీ ఈరోజు దాదాపు గంట సేపు పాటు సమావేశమై ఈరోజు ఉదయం చేసినటువంటి వైమానిక దాడి తదనంతర పరిణామాలు, ఇకపై చేపట్టాల్సినటువంటి చర్యలు, అంతర్గతంగా ఉన్నటువంటి పరిస్థితులన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో చర్చించి ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలిసింది. కొద్దిసేపటి క్రితం ఈరోజు ఉదయం చేసినటువంటి వైమానిక దాడుల పట్ల ఏ విధంగా వ్యవహరించారు, 14వ తేదీ నుంచి ఈ రోజు వరకు జరిగినటువంటి పరిణామాలన్నింటినీ కూడా రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తోటి ప్రధాని భేటీ అయ్యి కొద్దిసేపటి క్రితం ఆయన అన్ని పరిణామాలను వివరించి దాడికి జరిగినటువంటి కారణాలు, దాడి తదనంతర పరిణామాలు, పాకిస్తాన్ ఏ విధంగా స్పందిస్తోంది, తదుపరి చేపట్టాల్సినటువంటి చర్యలన్నిటిపైన కూడా వివరించినట్లుగా కొద్దిసేపటి క్రితం తెలిసింది. మరోవైపు అటు రాజ్నాథ్ సింగ్ కూడా అంతర్గతంగా ఉన్నటువంటి పరిస్థితులు, సాయుధ బలగాలు వద్ద ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి అనేది కూడా తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇది ఇలా ఉంటే మరోవైపు భారత భద్రతా సలహాదారు అజిత్ దోవల్ త్రివిధ దళాధిపతులతోటి భేటీ అయ్యారు. మొత్తం బోర్డర్లో ఉన్నటువంటి పరిస్థితి ఏ విధంగా ఉంది, ఐఏఎఫ్ అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సన్నద్ధత ఏ విధంగా ఉంది, ఆర్మీ ఏ విధంగా సన్నద్ధమై ఉంది, మరోవైపు నేవీ సంబంధించినటువంటి సేవలను ఏ విధంగా ఉపయోగించుకోవాలి, పశ్చిమ భారతంలో ఉన్నటువంటి ప్రాంతంలో నేవీకి సంబంధించినటువంటి సేవలను ఏ విధంగా వినియోగించుకోవాలి, పాకిస్తాన్ బోర్డర్ ప్రాంతంలో సరిహద్దు ప్రాంతంలో ఉన్నటువంటి పాకిస్తాన్ బోర్డర్ ప్రాంతంలో ఏ విధంగా నేవీని సన్నద్ధం చేయాలనేటువంటి విషయాలన్నిటిపైన కూడా చర్చించి స్థానికంగా అంటే బోర్డర్లో ఉన్నటువంటి సాయుధ బలగాలకు, ఆర్మీ, అదేవిధంగా నేవీకి అందరికీ కూడా తగిన సూచనలు, సలహాలు ఇచ్చినట్లుగా తెలిసింది. ఈ సమీక్ష ఈ రోజు మొత్తం కొనసాగుతుందనేది ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈరోజు చేసినటువంటి దాడి పట్ల అంతర్జాతీయ సమాజం నుంచి ఇప్పటివరకు ఎటువంటి స్పందన వస్తోంది, ఎవరెవరు తమకు మద్దతు పలికారనే విషయాలన్నింటినీ కూడా ఇప్పటివరకు భారత విదేశాంగ శాఖ బయటికి వెల్లడించినప్పటికీ దౌత్యపరంగా చేపట్టాల్సినటువంటి అన్ని చర్యలను ఒకవైపు దౌత్యపరంగా తీసుకుంటూ ఉన్నారు. విదేశాంగ శాఖ కార్యదర్శి అదేవిధంగా విదేశాంగ మంత్రి ఇద్దరూ కూడా సమన్వయం చేసుకుంటూ పరిస్థితులన్నింటినీ కూడా
అంతర్జాతీయ సమాజం దృష్టిలో పెట్టాలని, ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది, వైమానిక దాడికి గల కారణాలన్నింటినీ కూడా వివరించినట్లుగానే తెలుస్తూ ఉంది. మరోవైపు ఈరోజు సాయంత్రం 5 గంటలకు విదేశాంగ మంత్రిత్వ శాఖ నేతృత్వంలో అఖిలపక్ష భేటీ జరగడానికి ఆస్కారం కనిపిస్తూ ఉంది. ఇప్పటికే పలు పార్టీలతోటి విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ నేరుగా మాట్లాడినట్టు తెలుస్తూ ఉంది. అయితే అధికారికంగా ఇప్పటి వరకు విదేశాంగ శాఖ నుంచి అఖిలపక్ష సమావేశం జరిపేటువంటి విషయంలో ఎటువంటి సమాచారం బయటికి రాకపోయినప్పటికీ పలు పార్టీల నేతలతోటి, కీలకంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన, అదేవిధంగా మిగిలిన పార్టీలకు సంబంధించినటువంటి నేతలతోటి సుష్మా స్వరాజ్ చర్చిస్తున్నట్లుగా తెలిసింది. ఇది ఒకవైపు ఢిల్లీ కేంద్రంగా ఈ విధంగా ఉంటే, మరోవైపు ఇప్పటికే పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతం మొత్తం కూడా రెడ్ అలర్ట్ ప్రకటించారు. అక్కడ సమీపంలో ఉన్నటువంటి గ్రామాలను, ప్రజలను ఖాళీ చేయించడంతో పాటుగా అన్ని సాయుధ బలగాలు అప్రమత్తంగా ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లో ఏ ఒక్క చిన్న ఘటనకు కూడా ఆస్కారం లేకుండా ఏ చిన్న దాడి జరిగినా తిప్పికొట్టేందుకు సంసిద్ధంగా ఉండాలని చెప్పి ఒక రకంగా చూసుకుంటే రెడ్ అలర్ట్ ప్రకటించినట్లుగానే ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. వాగా సరిహద్దు నుంచి మొదలు పెడితే కాశ్మీరు పూర్తి స్థాయి ప్రాంతం వరకు ఎక్కడా కూడా ఎటువంటి చిన్న ఘటనకు కూడా ఆస్కారం లేకుండా పూర్తి స్థాయిలో పహారా చేసుకోవాలని, అదే రీతిలో సెలవుల్లో ఉన్నటువంటి జవాన్లందరినీ కూడా తిరిగి వెనక్కి రప్పించాలని చెప్పి ఇప్పటికే నిర్ణయించినట్లుగా తెలుస్తుంది. ఆ ఐఏఎఫ్కి సంబంధించి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించినటువంటి ప్రాంతం అంతా కూడా ఒకవైపు పాకిస్తాన్ బోర్డర్లో ఉన్నటువంటి పంజాబు, అదేవిధంగా రాజస్థాను, గుజరాత్, దాంతోపాటు కాశ్మీరు, ఈ 4 రాష్ట్రాల్లో ఎక్కడైతే బోర్డర్ ప్రాంతం ఉందో ఈ 4 రాష్ట్రాల్లో పూర్తి స్థాయిలో వైమానిక దళం సన్నద్ధంగా ఉండాలని కూడా ఆదేశాలు ఇప్పటికే జారీ చేశారు. దాదాపు ఆర్మీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి వ్యక్తులంతా కూడా బోర్డర్కి ఇప్పటికే వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు సంబంధించినటువంటి కీలక అధికారులందరూ కూడా ఆయా ప్రాంతాల్లో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్టుగానే ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి. రాజ్నాథ్ సింగ్ కావచ్చు, సుష్మా స్వరాజ్ కావచ్చు, అన్నీ ఎవరైతే భారత భద్రతా సంబంధించినటువంటి వ్యవహారాల కమిటీలో ఉన్నారో ఆయా మంత్రులు, మంత్రిత్వ శాఖలన్నీ కూడా ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ ప్రధాని కార్యాలయానికి సమాచారం అందించడము, తద్వారా తీసుకోవాల్సినటువంటి చర్యలన్నింటినీ కూడా సమన్వయపరుచుకుంటూ ఎప్పటికప్పుడు ట్రూప్స్ అన్నిటికీ కూడా సమాచారం ఇస్తూ ఉన్నారు. ఇది ఈ విధంగా కొనసాగుతున్న సమయంలోనే భారత వర్గాలు, అంటే భారత ప్రభుత్వ వర్గాలు వెల్లడించినటువంటి సమాచారం ప్రకారం చూసుకుంటే కొద్దిసేపటి క్రితం డ్రోన్ ద్వారా భారత భూభాగంలో ఉన్నటువంటి పరిస్థితులను అంచనా వేసేందుకు పాకిస్తాన్ ఆర్మీ ప్రయత్నించినట్లుగా తెలిసింది. దానికి డ్రోన్ 1-2 డ్రోన్ల ద్వారా ఈ పరిస్థితిని సమీక్షించేందుకు వాళ్ళు చేసినటువంటి ప్రయత్నాల్ని బీఎస్ఎఫ్ బలగాలు తిప్పికొట్టినట్టుగా కూడా కొంత సమాచారం అందుతూ ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా చాలా నిశితంగా పరిశీలిస్తూ తగిన నిర్ణయాలను ఎప్పటికప్పుడు తీసుకుంటూ తద్వారా సరిహద్దు ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితులన్నిటిపైన నిత్యం సమీక్ష చేస్తూ అక్కడ ఉన్నటువంటి బలగాలకు పూర్తిస్థాయి ధైర్యాన్ని చెప్తూనే మరోవైపు అన్ని రకాలుగా సన్నద్ధతగా ఉండాలని కూడా ప్రభుత్వ వర్గాలు ఇప్పటికే సమాచారం ఇచ్చిన మీదట అందరూ ప్రతి అంశాన్ని, ప్రతి నిమిషాన్ని కూడా చాలా కీలకంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని ఢిల్లీకి చేరవేయటం, ఢిల్లీ నుంచి తిరిగి వారికి పంపించడం కోసం ఇప్పటికీ కంట్రోల్ రూమ్ ఏర్పాటు అంటే అనేక సన్నాహాలు ఇప్పటికే ప్రారంభించి ఉన్నారు. ప్రధానమంత్రి ఈ విషయాలన్నిటిపైన నిశ్చితంగా పరిశీలిస్తూనే ఎప్పటికప్పుడు తగిన సూచనలు, సలహాలు ఇవ్వడంతో పాటు అజిత్ దోవల్ తోటి నిత్యం సంప్రదింపులు జరుపుతున్నారు. ఓవర్ టు స్టూడియో.